వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 హై స్పీడ్ ట్రైన్, హై స్పీడ్ ట్రాక్స్, ఇవన్నీ ఇప్పటి వరకు మనం విదేశాల్లో విన్నాం, సినిమాలో చూసాం. కానీ ఇకపై నిజ జీవితంలో మన హైదరాబాద్ లోకి రాబోతున్నాయి. గంటకి 300 కిలోమీటర్ల వేగంతో ఒక ట్రైన్ పరుగులు తీస్తే ఎలా ఉంటుందో చూడండి. ఇక హైదరాబాద్ లో కూడా అటువంటి ట్రైన్స్ ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. ఇప్పటి వరకు ఇటువంటి నిర్ణయాన్ని భారత ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలు తీసుకుని ముంబై నుంచి అహ్మదాబాద్ వైపుగా ఇప్పటికే ఒక నిర్మాణం కూడా జరుగుతోంది. గంటకి 320 కిలోమీటర్ల వేగంతో, అంటే ఒకవేళ కనుక మీరు ఎటైనా సుదూర ప్రాంతాలకి, ముఖ్యంగా తిరుపతి లాంటి ప్రాంతాలకు కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఒకవేళ ఇదే ట్రైన్ అందుబాటులో ఉంటే ఒకసారి ఊహించుకోండి. ఒక గంట 2 గంటల సేపట్లో మీరు వెళ్ళొచ్చు, అవసరమైతే దర్శనం చేసుకొని రిటర్న్ అవ్వచ్చు. అయితే అటువంటి నిర్ణయాన్ని పక్కాగా ఇంప్లిమెంట్ చేసేందుకు సౌత్ ఇండియాలో ద ఇంపార్టెంట్ ప్లేసెస్, ఇంపార్టెంట్ సిటీస్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఈ యొక్క సేవల్ని వినియోగించబోతున్నాం. మనం కూడా త్వరలోనే దానికి సంబంధించి ఒక నిజ జీవితంలోకి రాబోతుంది. ప్రస్తుతానికైతే సర్వే దశలో ఉంది. ఒక డిపిఆర్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు అధికారులు. సో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే సుమారుగా మీకు 10 నుంచి 12 గంటల సమయం పట్టొచ్చు. ఒకవేళ కనుక మీరు సొంత వాహనాల్లో వెళితే 10 గంటల సమయం పట్టొచ్చు. కానీ ఇప్పుడు ఈ ట్రైన్ కనుక స్టార్ట్ అయితే మీ సమయం 10 గంటలు తగ్గించవచ్చు. 10 గంటలు మీ సమయం సేవ్ అవుతుంది. కేవలం 2 గంటల 15 నిమిషాలు మాత్రమే మీరు బెంగళూరు రీచ్ అవ్వడానికి సమయం పడుతుంది. అదే చెన్నై వెళ్ళాలన్నా కూడా 2 గంటల సమయమే. అంటే మీరు చెన్నై వెళ్ళాలన్నా బెంగళూరు వెళ్ళాలన్నా కేవలం 2 గంటల సమయం మాత్రమే. కొంత మీకు ఆశ్చర్యం వేయవచ్చు, నవ్వురావచ్చు. కానీ నేను అంటున్న మాట ఏంటంటే బెంగళూరులో కనుక ఎవరైనా ఐటీ జాబ్ చేసే వాళ్ళు ఉంటే బెంగళూరుకి చాలా మంది కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. అక్కడ చాలా ట్రాఫిక్గా ఉంటుంది, హెవీగా ఉంటుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అని కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అదే రేపటి రోజున ఈ ట్రైన్స్ అనేది కనుక స్టార్ట్ అయితే బహుశా నాకు తెలిసి హైదరాబాద్ నుంచి కూడా బెంగళూరుకి అప్ అండ్ డౌన్ చేస్తారు కాబోలు. ఎందుకంటే 2 గంటల సమయమే, 2 గంటలు వెళ్ళడానికి, 2 గంటలు రావడానికి, 4 గంటల సమయం పోగా 8 గంటల జాబ్. అంటే సుమారుగా 12 నుంచి 14 గంటలు మిగిలిన టైం అంతా కూడా ఇంట్లోనే స్పెండ్ చేయవచ్చు. వీకెండ్స్ వస్తే ఇదే హైదరాబాద్లో ఎంజాయ్ చేయవచ్చు. సో ఇటువంటి పరిణామం బహుశా అందరు ప్లాన్ చేస్తారు కాబోలు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకసారి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఫ్లైట్ కంటే ట్రైన్ ఎక్కువగా వేగంగా వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఫ్లైట్ కంటే ట్రైన్ లో వెళ్ళడం చాలా స్పీడ్ గా వెళ్ళొచ్చు అనే ఆలోచన కూడా. ఒకసారి మీ గ్రాఫిక్స్ చేస్తాను, పీసీఆర్ ఒకసారి గ్రాఫిక్స్ ప్లే చేయండి. ఎస్, ఇక్కడ మీరు చూడండి, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే ఒకవేళ కనుక మీరు ట్రైన్ లో వెళ్తే 2 గంటల సమయం మాత్రమే. ఎంత? 705 కిలోమీటర్లు. అదే హైదరాబాద్ నుంచి చెన్నైకి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ సిటీస్ సౌత్ ఇండియాలో. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ సిటీస్ కి కనెక్టివిటీ కోసం బుల్లెట్ ట్రైన్ ని, హై స్పీడ్ ట్రైన్ ని ఇంప్లిమెంట్ చేయబోతోంది భారత ప్రభుత్వం. ఇప్పటికే డిపిఆర్ ని సిద్ధం చేయాలన్నట్టుగా అధికారులు ఆలోచించినట్టు తెలుస్తోంది. అయితే మీరు చూడండి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి 705 కిలోమీటర్లు. ఈ హై స్పీడ్ ట్రైన్ ద్వారా కేవలం 2 గంటల్లోనే మీరు వెళ్ళొచ్చు. అదే హైదరాబాద్ నుంచి చెన్నై వైపుగా 626 కిలోమీటర్లు. ఇక్కడ కేవలం 2 గంటల 20 నిమిషాలు మాత్రమే. ఇక ఒకవేళ కనుక హైదరాబాద్ నుంచి మీరు బెంగళూరు వెళ్ళాలనుకుంటే మీకు ఫ్లైట్ ఛార్జెస్ హెవీగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం దాని టైం కూడా 1:15 నిమిషాలు. అంటే మీకు మినిమం ఒక 40 minutes to ½ అవర్ తేడాతోనే ట్రైన్ కూడా క్యాచ్అప్ చేస్తుంది. అదే మీరు ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే కనుక హెవీ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది, చాలా హెవీ ఛార్జెస్. దీనికి సంబంధించి ఇంకా ఈ హై స్పీడ్ ట్రైన్లో ఛార్జెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇంకా కొంత కన్ఫ్యూజన్ ఉంది. కొంత డెఫినెట్గా హై స్పీడ్ ట్రైన్ సంబంధించి ఆ స్థాయిలోనే ఛార్జెస్ ఉండే అవకాశం ఉంది. కానీ కంపారిటివ్ టు ఫ్లైట్స్ కంటే కూడా ట్రైన్లో కాబట్టి కొంత కంపారిటివ్ రేట్స్ ఉండే అవకాశం ఉంది. సేమ్ ఇక్కడ మీరు కనుక హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాలనుకుంటున్నారు, 626 కిలోమీటర్లు, 2 గంటల 20 నిమిషాలు మాత్రమే. ఒకవేళ కనుక ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే, అదే హైదరాబాద్ టు చెన్నై వెళ్ళాలనుకుంటే కనుక ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్ భరించాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే ఒకసారి మీరు చూడండి, ఇక్కడ ఫ్లైట్లో కనుక వెళ్ళాలనుకుంటే 1:20 నిమిషాలు మాత్రమే. అది చెన్నైకి వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి. సో అది కూడా చాలా ఎక్స్పెన్సివ్ ట్రావెల్ అవుతుంది. కానీ ట్రైన్లో అయితే ఫ్లైట్తో పోలిస్తే కొంచెం తక్కువగా అవుతుంది. కానీ మీరు టైం కూడా సేవ్ చేయవచ్చు ఈజీగా. మీకు హై స్పీడ్ ట్రాక్లు సపరేట్గా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాంతాల్లో హై స్పీడ్ ట్రాక్స్ ఉంటాయి. ఆ హై స్పీడ్ ట్రాక్స్ పైనే ఈ ట్రైన్స్ వెళ్లాల్సి ఉంటుంది. నార్మల్గా మీరు అనుకుంటే కనుక ఈ ట్రైన్స్, ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది అనుకుంటే కనుక నార్మల్గా వెళ్ళేటువంటి ట్రాక్స్ పైనే ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వెళ్తుంటాయి. కానీ సపరేట్గా ట్రాక్స్ అయితే అవసరం లేదు. ఆ ట్రాక్స్ పైనే స్పీడ్గా వెళ్తుంది అంతే ఈ ట్రైన్. కొన్ని రిక్వైర్డ్ స్పెషలైజ్డ్ స్టాప్స్ మాత్రమే ఉంటాయి, టైం కన్జ్యూమ్ అవుతుంది. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి కాదు.
మనకున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా ప్రెసెంట్ మన ఇండియన్ రైల్వేస్ మొత్తం కూడా నారో గేజ్ గా ఉంటుంది. ఈ నారో గేజ్ లో వెళ్ళేటువంటి ట్రైన్స్ కాదు ఇది, దీనికోసం సపరేట్ గా ట్రాక్ వేయాల్సిందే. అది హైదరాబాద్ నుంచి బెంగళూరు ఒక ట్రాక్ వేయబోతున్నారట, తర్వాత హైదరాబాద్ నుంచి చెన్నై ఒక ట్రాక్ వేయబోతున్నారు. ఈ 2 ట్రాక్స్ పైనే, హై స్పీడ్ ట్రాక్స్ పైనే ఈ ట్రైన్స్ ట్రావెల్ చేసే అవకాశం ఉంది. సో ఒకసారి ఊహించండి, గంటకి 320 కిలోమీటర్ల వేగంతో ఒక ట్రైన్ మనకు ఇప్పుడు ఇంప్లిమెంట్ కాబోతోంది. విదేశాల్లో సినిమాలో చూసాం కానీ నిజ జీవితంలో చూడబోతున్నాం అని అంటే మీ అందరికీ చాలా డెఫినెట్గా ఎక్సైట్మెంట్ ఉండే ఉంటుంది. సో చూద్దాం మరి ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, దీనికి సంబంధించి ఎంత టైం పట్టిద్ది అనేది. సో ప్రెసెంట్ డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయడం కోసం అధికారులని ప్రభుత్వం ఆదేశించింది. మరి ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, ఎక్కడెక్కడ స్టాప్స్ ఉంటాయి, దీనికి సంబంధించి డైరెక్ట్గా నాకు తెలిసి స్టాప్స్ ఏమో డైరెక్ట్గా ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ అయిందంటే బెంగళూరులో ఇక్కడ డ్రాప్, మధ్యలో స్టాప్స్ ఉండే అవకాశం లేదు. మరి హై స్పీడ్ ట్రాక్ నిర్మాణం ఇది నిజంగా మనకి ఇంప్లిమెంట్ అయిపోయి మనం దానిలో జర్నీ చేయాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సో మీరు ఎక్సైటింగ్ గా ఉన్నారు, నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఇంత హై స్పీడ్ ట్రైన్ అంటే డెఫినెట్ గా నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఇరిటేట్ అవుతూ ఉంటారు. బెంగళూరులో వెళ్ళాలి, అక్కడ జాబ్ చేయాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది, అక్కడ చాలా ట్రాఫిక్ బేర్ చేయాల్సి ఉంటుంది అని చాలా మంది మాట్లాడుతూ ఉండడం చూసాను. కొంతమందికి అయితే ఫ్రెషర్స్ ఎవరైనా జాబ్ కనుక బెంగళూరులో వచ్చిందనంటే వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా, ఎందుకంటే హైదరాబాద్కి చాలా అలవాటు పడిపోయారు. హైదరాబాద్లో కూడా ట్రాఫిక్ ఉంటుంది, కానీ కొంత కంపారిటివ్లీ బెంగళూరుతో కంపేర్ చేస్తే బెటర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా హైదరాబాద్లో ఈజీగా ఉండేయచ్చు ఆలోచనలు ఉన్నవారు కూడా ఇప్పుడు ఈ ట్రైన్ కనుక స్టార్ట్ అయితే డెఫినెట్గా మీకు నవ్వు రావచ్చు, కానీ డెఫినెట్గా జరగబోయే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేసిన బెంగళూరుకి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో మీరు ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నారు, ఈ విషయం పైన మీకు ఏ విధంగా అనిపించింది ఒకసారి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.